అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి. దసరా కానుకగా ఐఆర్ ప్రకటన అని చెప్పి అదేవిధంగా పెండింగ్ బకాయిలపై చెల్లింపులపై ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముఖ్యంగా దసరాకు ఐఆర్ ఇవ్వాలి అని చెప్పి ముఖ్యంగా మనము హెడ్లైన్ అయితే గమనించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యాహ్న వృత్తి ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే కోరిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం అయితే విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన అయితే జరిగింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం 2023 జూలై 1వ తేదీ నాటి 12వ పిఆర్సీ కమిషన్ను కంటి తుడుపుగా చర్యగా ఏర్పాటు చేసిందని, కనీసం కమిషన్కు రూమ్ కూడా ఏర్పాటు చేయలేదని కాలయాపన అయితే చేసిన నేపథ్యంలో మొత్తానికైతే మనస్తాపానికి లోనైన ఉద్యోగులు దసరా కానుకగా అయిన ఐఆర్ మంజూరు చేయడంతో పాటు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 2025 ఉగాది నాటికి పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లయితే తెలిపారండి. అయితే గత ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ కోటాను అక్రమంగా ఈ విధంగా దారి మళ్లించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. 15 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా సూర్యనారాయణ గారు కృతజ్ఞతలు అయితే తెలిపారండి. అయితే ఈ సమావేశంలో 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులతో చర్చించి ఉద్యోగులకి రావాల్సినటువంటి అన్ని రాయితీలను కొత్త ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని కోరుతూ తీర్మానం కూడా చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి సుగుణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగసాయి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజకుమార్, లక్ష్మీపతి, వెంకటేశ్వరరెడ్డి, పాపారావుతో పాటు 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులైతే పాల్గొన్నారండి. ఇక పెండింగ్ బకాయిలు చెల్లించండి అని చెప్పి ఒక అప్డేట్ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి శ్రీకాంత్ అయితే ఆస్కారావులు ప్రభుత్వాన్ని కోరారండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంఘ కార్యాలయాన్ని వీరు సందర్శించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని 12వ పిఆర్సీ కమిషన్ను నియమించాలని, ఇందులో అవసరమైన సిబ్బంది కూడా అందుబాటులో ఉందని తెలిపారు. కమిషన్ ఏర్పాటుకు వ్యవధి ఉందన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కోరారండి. గత ప్రభుత్వంలో ఉద్యోగులకి సరెండర్ లీవ్ బిల్లులు, డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిని జిల్లా అధ్యక్ష కార్యదర్శి రంగనాయకులు సత్యనారాయణ, అదేవిధంగా నేతలు నాగమణి, నాగేంద్ర, మోహన్, లక్ష్మి, ఝాన్సీ తదితరులు అయితే కలిశారండి. మొత్తానికైతే దసరా కానుకగా ఐఆర్, ఉగాది కానుకగా మనకి 12వ పిఆర్సీ అయితే అమలయ్యేదానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం త్వరలోనే ఉండనుంటే సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.